శ్రీ చౌడేశ్వరీదేవి మాంత్రిక జ్యోతిష్యాలయం ప్రముఖ జ్యోతిష్యులు కాళికాదేవి ఆరాధకులు ప్రధాన తాంత్రిక శ్రీ ఎంకే శాస్త్రి గారు. స్త్రీ పురుష వశీకరణం 100% గ్యారంటీ. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా కాళికా దైవశక్తి పూజల ద్వారా పరిహారం చేయగలరు. అవసరం ఉంటే గాడిద కాళ్ళు పట్టుకోవాలి అంటారు పెద్దలు. కానీ సీన్ రివర్స్ అయ్యి ఆ గాడిదే వచ్చి మన కాళ్ళు పట్టుకుంటే ఆ కిక్కే వేరు కదా. ఇప్పుడు మన డ్రాగన్ కంట్రీ చైనా పరిస్థితి అచ్చం ఇలాగే తయారైంది. మొన్నటిదాకా నీ అంతు చూస్తా అంటూ బార్డర్లో తొడలు కొట్టిన చైనా ఇప్పుడు నీ సరుకిస్తావా ప్లీజ్ అంటూ మన భారత్ ముందు క్యూలో నిల్చుంది. నిజం చెప్పాలంటే ఇదొక పొలిటికల్ థ్రిల్లర్ సినిమాలో ఇంటర్వెల్ బ్యాంగ్ లాంటి ట్విస్ట్. అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ మామ ఇంకా పన్నుల బాదుడు ప్రోగ్రాం స్టార్ట్ చేయకముందే ఢిల్లీ ఖజానా నింపడానికి మన బద్ధశత్రువు చైనానే వాలంటీర్గా ముందుకొచ్చింది. రాజకీయాల్లో ఎప్పుడు ఏ బాంబు పేలుతుందో, ఎవరు ఎవరికి బిస్కెట్ వేస్తారో, టామ్ అండ్ జెర్రీ లాంటి వాళ్ళు ఎప్పుడు ఫ్రెండ్స్ అవుతారో అస్సలు అర్థం కావడం లేదు. ట్రంప్ మొదలుపెట్టిన ట్రేడ్ వార్ పుణ్యమా అని ఒకప్పుడు ఎక్కడైతే తుపాకులు గురిపెట్టుకుని నిలబడ్డారో ఇప్పుడు అదే బార్డర్ నుంచి కోట్లాది రూపాయల సరుకులు చైనాకి పార్సల్ అవుతున్నాయి. మన దగ్గర దొరికినవన్నీ ఎలక్ట్రానిక్స్ నుంచి రొయ్యల దాకా ఏదీ వదలకుండా చైనా కొనేస్తోంది. ఇది చూసి వాషింగ్టన్ పెద్దలకి ఫ్యూజులు ఎగిరిపోతున్నాయి. ఇద్దరు ఫ్రెండ్స్ కొట్టుకుంటుండే మధ్యలో ఉన్న మన భారత్ మాత్రం సైలెంట్గా తన కలెక్షన్ పెంచుకుంటూ పోతోంది. అసలు ఎంతకీ ఏమైందో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్ సెక్షన్లో జై హింద్ అని రాయడం మర్చిపోకండి. ముందుగా ఒక ఫ్లాష్ బ్యాక్ సీన్ గుర్తు చేసుకోండి. ట్రంప్ తన ఎలక్షన్ క్యాంపెయిన్ మీటింగ్స్లో భారత్, చైనా లాంటి దేశాలను టారిఫ్ కింగ్స్ అని పిలిచేవారు. అంటే పన్నులు వేయడంలో మనమే రాజులమని, అమెరికా వస్తువుల మీద మనం ఎక్కువ ట్యాక్స్ వేస్తున్నామని ఆయన ఫీలింగ్. ఆయన అధికారంలోకి రాగానే తన అసలు బిహేవియర్ బయటపెట్టారు. మీరు డాలర్ కాకుండా మీ సొంత కరెన్సీలో బిజినెస్ చేస్తే మీ మీద 100% పన్ను వేస్తాం. రష్యా నుంచి ఆయిల్ కొన్నా, ఇంకేదైనా తెలివితేటలు చూపించినా ఈ పన్ను 500% దాకా పెంచేస్తాం అని అమెరికా గట్టిగా తేల్చి చెప్పింది. ఈ వార్త మన వాళ్ల మీద అణుబాంబు పడినంత పనిచేసింది. అమెరికాకి బట్టలు, మందులు, సీఫుడ్ అమ్ముకుని బతికే మన ఇండియన్ ఎక్స్పోర్టర్స్ ఏం చేయాలో తెలియక దిక్కులు చూడడం మొదలుపెట్టారు. అయితే అమెరికా తన అహంకారాన్ని, పవర్ని చూపిస్తున్న టైంలోనే ఆసియాలో మరో మూల ఆఖరికి అమెరికా స్పై ఏజెన్సీ సిఐఏకి కూడా తెలియకుండా ఒక ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్ జరిగింది. మన పక్కనే ఉంటూ మనతో గొడవ పడుతూ బార్డర్లో మన సోల్జర్స్తో కయ్యానికి కాలు దువ్వే చైనా ఉన్నట్టుండి తన పాత స్నేహితుణ్ణి చూసినట్టు వెల్కమ్ చెప్పింది భారత్కి. నిన్నటిదాకా భారతీయ వస్తువులంటేనే మండిపడే చైనా ఇప్పుడు మన సరుకులని 2 చేతులతో స్వాగతిస్తోంది. ఇదేదో చిన్న చిన్న షాపింగ్ కాదు సుమీ, పాత రికార్డులన్నీ బద్దలు కొట్టేలా ఏదో రేపు ప్రపంచం అంతమైపోతుందేమో అన్నట్టు పానిక్ బయింగ్ చేస్తోంది. అమెరికా ఏమో తన పన్నుల గోడలు పెంచుకుంటూ పోతుంటే భారత్ మాత్రం చైనా గోడను బద్దలు కొట్టి మరీ మన సరుకులను అక్కడ డంప్ చేయడం మొదలుపెట్టింది. ప్రపంచంలోని పెద్ద పెద్ద ఎకనామిస్టులు కూడా దీనికి తలలు పట్టుకుంటున్నారు. దీన్నే అసలైన డిప్లొమసీ అంటారు. ఇప్పుడు ఊపిరి బిగబట్టి వినండి. ఈ కథ అంతా నిజమే అని చెప్పడానికి కొన్ని పక్కా లెక్కలు చెప్తాను. ఇవి నేను కల్పించినవి కావు. మన భారత ప్రభుత్వ కామర్స్ మినిస్ట్రీ ఇచ్చిన లేటెస్ట్ రిపోర్ట్ ఇది. ట్రంప్ వార్నింగ్ స్పీక్స్లో ఉన్న 2025 ఏప్రిల్ నుంచి నవంబర్ మధ్యలో చైనాకి మన ఎక్స్పోర్ట్స్ ఏకంగా 33% పెరిగాయి. ప్రపంచం మొత్తం రిసెషన్ అని, డబ్బు లేవని ఏడుస్తుంటే భారత్ మాత్రం $122 బిలియన్ సరుకులను చైనాకు అమ్మేసింది. మన రూపాయల్లో చెప్పాలంటే అక్షరాల 1,00,000 కోట్ల రూపాయల కంటే ఎక్కువే. గత 4 ఏళ్లలో ఇదే హయ్యెస్ట్ రికార్డ్. ఒక పక్క అమెరికా మన రొయ్యలు, చేపల మీద 50% యాంటీ డంపింగ్ డ్యూటీ వేసి మన పొట్టకొట్టింది. దీనివల్ల మన ఆంధ్ర, కోస్టల్ ఏరియా రైతులు, జాలర్లు చాలా లాస్ అయ్యారు. కానీ అదే టైంలో చైనా హీరోలాగా సీన్లోకి ఎంట్రీ ఇచ్చి అమెరికా రిజెక్ట్ చేసిన సరుకులన్నింటినీ తానే కొనేసింది. దీన్నే ఆపదలో అవకాశం అంటారు. ఒక సూపర్ పవర్ కంట్రీ తలుపులు మూస్తే ఇంకొకటి జేబులోంచి డబ్బులెలా లాగాలో భారత్ చేసి చూపించింది. ఈ $122 బిలియన్ అనేది చిన్న విషయం కాదు. మేము మీ మీద డిపెండ్ అవ్వలేదు అని అమెరికాకి చెంప మీద కొట్టినట్టు చెప్పిన ఆన్సర్ ఇది. కానీ ఇక్కడ ఒక డౌట్ వస్తుంది. అసలు చైనా ఏం కొంటోంది? బియ్యం, గోధుమలు అడుగుతోందా? కానే కాదు. కథ ఇక్కడే రసవత్తరంగా మారుతోంది. ప్రపంచానికి ఎలక్ట్రానిక్స్ అమ్మే ఫ్యాక్టరీగా పేరున్న చైనా ఇప్పుడు మన భారత్ దగ్గర ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ కొంటోంది. వినడానికి విడ్డూరంగా ఉంది కదూ, కానీ ఇదే పచ్చి నిజం. భారత్ నుంచి చైనాకి ఎలక్ట్రానిక్స్ ఎగుమతులు భారీగా పెరిగాయి. ఇందులో షాకింగ్ విషయం ఏమిటంటే ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డులు, షార్ట్కట్లో పీసీబీ అంటారు.
ఇంతకుముందు కేవలం $30 మిలియన్ ఉన్న ఈ చిన్న ఎలక్ట్రానిక్ పార్ట్ ఎగుమతి ఇప్పుడు $922 మిలియన్ చేరింది. అంటే ఎన్ని రెట్లు పెరిగిందో మీరే క్యాలిక్యులేట్ చేసుకోండి. మన స్మార్ట్ ఫోన్లు, ల్యాప్టాప్లు, కార్లలో వాడేది ఈ బోర్డులే. దీని అర్థం మీకు తెలుసా? చైనాలోని పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు ఏవి ఇప్పుడు మన మేడ్ ఇన్ భారత్ స్పేర్ పార్ట్స్ లేకుండా నడవలేవు అని. ఇంకా చెప్పాలంటే చైనా మన దగ్గర నుంచి రాగి, అల్యూమినియం, మసాలా దినుసులు కూడా భారీగా కొంటోంది. ఒకప్పుడు మనల్ని బెదిరించిన చైనా ఇప్పుడు మన గుంటూరు మిరపకాయలు, రాగి లేకపోతే పని జరగదు అన్నట్టు తయారైంది. దీన్ని బట్టి మన భారత్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్లో ఎంతలా డెవలప్ అవుతోందో అర్థం చేసుకోవచ్చు. దీన్ని చైనా కూడా కాదనలేదు. ఈ మొత్తం డ్రామా వెనక ఒక మాస్టర్ ప్లాన్ ఉంది. అదే మన విదేశాంగ మంత్రి జైశంకర్ గారు ఎప్పుడూ చెప్పే స్ట్రాటజిక్ అటానమీ. సింపుల్గా చెప్పాలంటే మన లాభాల కోసం, మన దేశం డెవలప్ అవడం కోసం మనం ఎవరితోనైనా బిజినెస్ చేస్తాం. అది రష్యా అయినా, అమెరికా అయినా, చైనా అయినా సరే. మనకి దేశం ముఖ్యం, మిగతావన్నీ తర్వాతే. అమెరికా రష్యా మీద శాంక్షన్స్ పెట్టినప్పుడు కూడా మనం ధైర్యంగా రష్యా నుంచి తక్కువ రేటుకి ఆయిల్ కొని దాన్ని రిఫైన్ చేసి మళ్ళీ యూరోప్ కమ్మేసి లాభాలు చూశాం. అప్పుడు కూడా అమెరికా అరిచింది, కానీ మనం లైట్ తీసుకున్నాం. ఇప్పుడు అమెరికా టారిఫ్స్ పేరుతో భయపెడుతుంటే చైనాతో బిజినెస్ పెంచాం. ఇది నయా భారత్. పాతకాలపు మొహమాటాలు, నీతులు ఇప్పుడు పనిచేయవు. పక్కా ప్రాక్టికల్ పాలిటిక్స్ నడుస్తున్నాయి. చైనా మన దోస్తు కాదని మనకి క్లియర్గా తెలుసు. గల్వాన్ లోయలో, తవాంగ్లో జరిగిన గొడవలు మనం మర్చిపోలేదు. బోర్డర్లో మన సైనికులు ఇప్పటికీ చైనా కళ్లల్లో కళ్ళు పెట్టి చూస్తున్నారు. ఒక్క అడుగు కూడా వెనక్కి తగ్గట్లేదు. కానీ అంత మాత్రాన చైనా నుంచి డబ్బులు సంపాదించడం మానేయాలా? అస్సలు కూడదు. చైనా ఎకానమీ డల్ అయ్యి వాళ్లకి మన సరుకులు తక్కువ రేటుకి కావాల్సొస్తే మనం వాళ్లకి అమ్మి ఆ వచ్చిన ప్రాఫిట్స్తో మన ఆర్మీని స్ట్రాంగ్ చేసుకుంటాం. మన వెపన్స్ మనం తయారు చేసుకుంటాం. ఇన్నాళ్లు చైనా మన మీద ప్లే చేసిన గేమ్ ఇదే కదా. బార్డర్లో గొడవలు పెట్టుకుంటూనే మన మార్కెట్లో వాళ్ల ఫోన్లు, బొమ్మలు అమ్మి కోట్లు సంపాదించారు. ఈరోజు భారత్ చైనాకి వాళ్ల భాషలోనే స్ట్రాంగ్ రిప్లై ఇచ్చింది. వ్యాపారం వేరు, గొడవలు వేరు బాస్. ఇంతకీ చైనా ఎందుకింత దానకరణుడైపోయింది అని మీరు ఆలోచిస్తున్నారా? జిన్పింగ్ మనసేమైనా మారిందా? లేదండి. పాము స్వభావం, చైనా బుద్ధి ఎప్పుడు మారవు. ఇదంతా కేవలం అవసరం. 2025-26లో చైనాకి ఆ అవసరం చాలా గట్టిగా వచ్చింది. చైనా లోకల్ ఎకానమీ ఇప్పుడు వెంటిలేటర్ మీదుంది. అక్కడ రియల్ ఎస్టేట్ కుప్పకూలింది. పెద్ద పెద్ద బిల్డింగ్స్ దయ్యాల కొంపల్లా మిగిలిపోయాయి. అక్కడ యూత్కి జాబ్స్ లేవు. తినడానికి తిండి లేక ఇబ్బంది పడుతున్నారు. దానికి తోడు అమెరికా ఆంక్షలు చైనాని ఊపిరాడకుండా చేస్తున్నాయి. ఇటువంటి టైంలో తమ ఫ్యాక్టరీలు నడవాలంటే చైనాకి తక్కువ రేటుకి నమ్మకంగా రా మెటీరియల్స్ ఇచ్చేవాళ్లు కావాలి. వియత్నాం, తైవాన్ లాంటి దేశాలు ఆల్రెడీ అమెరికా చంకలో దూరాయి. ఇక చైనాకి మిగిలిన ఒకే ఒక్క దిక్కు మన భారత్. మునిగిపోయేవాడికి గడ్డిపోచ ఆసరా అన్నట్టు ఇప్పుడు మనమే వాళ్లకి దిక్కయ్యాం. మనం మాత్రమే వాళ్లకి కావాల్సిన ముడిసరుకులు సప్లై చేయగలం. ఇంకో పాయింట్ ఏంటంటే బ్రిక్స్ కూటమిలో భారత్ పూర్తిగా అమెరికా వైపు వెళ్లకూడదని చైనా ప్లాన్. ఎక్కడ భారత్ అమెరికాకి బెస్ట్ ఫ్రెండ్ అయిపోతుందో అని చైనా భయం. అందుకే భారత్ని తన వైపు తిప్పుకోవడానికి ఈ ట్రేడ్ అనే లాలీపాప్ ఇస్తోంది. కానీ భారత్ ఇప్పుడు లాలీపాప్ ఇస్తే నోరు మూసుకునే చిన్నపిల్లాడు కాదు. చైనా డబ్బులు తీసుకుంటున్నాం, అదే టైంలో క్వాడ్ గ్రూప్లో అమెరికాతో కలిసి చైనాని చుట్టుముడుతున్నాం. దీన్నే అసలైన డబుల్ గేమ్ అంటారు. ఒక్క దెబ్బకి 2 పిట్టలన్నమాట. ఇప్పుడు వాషింగ్టన్లో ట్రంప్ పరిస్థితి ఏంటో ఊహించుకోండి. తనను తాను ప్రపంచంలోనే పెద్ద డీల్ మేకర్ అని, బిజినెస్ కింగ్ అని చెప్పుకునే ట్రంప్ భారత్ తన ఒత్తిడికి లొంగకుండా తనకి శత్రువైన చైనాకి దగ్గరవడం చూసి లోలోపల రగిలిపోతుంటాడు. మైండ్ బ్లాక్ అయి ఉంటుంది. ఇది అమెరికాకి ఒక పెద్ద వార్నింగ్ బెల్. ప్రపంచంలో ఎక్కువ జనాభా ఉన్న భారత్, చైనా ఇలాగే వ్యాపారం పెంచుకుంటూ పోతే డాలర్ పెత్తనానికి గండిపడటం ఖాయం. ట్రంప్ తన బెదిరింపులతో భారత్ని లొంగదీసుకోవచ్చు అనుకున్నాడు. కానీ భారత్ తనకి చాలా ఆప్షన్స్ ఉన్నాయని ప్రూవ్ చేసింది. ఇప్పుడు అమెరికా ముందు నుయ్యి, వెనక గొయ్యి అన్నట్టుంది. భారత్ మీద ఇంకా ఆంక్షలు విధిస్తే మనం చైనా, రష్యాలకి ఇంకా దగ్గరవుతాం. అప్పుడు అమెరికా ఒంటరి అయిపోతుంది. అలా జరిగితే అమెరికా ఫస్ట్ అనే ట్రంప్ ఇమేజ్ డ్యామేజ్ అవుతుంది. 2026 సంవత్సరం భారత్కి దౌత్యపరంగా ఒక విజయ సంవత్సరం కాబోతోంది. ఒక చేత్తో అమెరికా నుంచి హై అండ్ టెక్నాలజీ జెట్ ఇంజిన్లు తీసుకుంటున్నాం, ఇంకో చేత్తో చైనాకి సరుకులమ్మి లాభాలు పొందుతున్నాం. దీన్ని చూస్తుంటే నోట్లో తీపి, కడుపులో కత్తి అనే సామెత గుర్తొస్తోంది. ఇంటర్నేషనల్ పాలిటిక్స్లో ఇది చాలా కామన్. ఎవరూ శాశ్వత మిత్రులు కాదు, ఎవరూ శాశ్వత శత్రువులు కాదు. ఉన్నదల్లా పర్మనెంట్ ఇంట్రెస్ట్స్ మాత్రమే. మీరేమనుకుంటున్నారు? భారత్ ఇలాగే చైనాతో వ్యాపారం ఇంకా పెంచాలా, లేక మనం చైనాని నమ్మకుండా దూరం పెట్టాలా? కామెంట్ చేసి చెప్పండి.